హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి ప్రీవియస్గా చాలామంది అప్లై చేశారు. దానికి సంబంధించి ఎగ్జామ్స్ అడ్మిట్ కార్డ్ రావటం, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవటం ఇవన్నీ కూడా జరిగినాయి. సో చాలామందికి ఎందుకు క్యాన్సిల్ అయ్యాయి, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఎగ్జామ్స్ మరలా ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఎప్పుడు అడ్మిట్ కార్డ్స్ వస్తాయి అనేది డౌట్. అండ్ నెక్స్ట్ ప్రీవియస్గా వచ్చిన ఎగ్జామ్ సెంటర్స్ అవే ఉంటాయా, లేకపోతే సెంటర్స్ చేంజ్ అవుతాయా అనేది డౌట్. ఇంకా చాలా డౌట్స్ అన్నిటికీ కూడా ఈరోజు క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో రైల్వేకి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది వస్తున్నాయి. చాలామంది అప్లై అయితే చేశారు. టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా ఆల్రెడీగా చాలామంది అప్లై చేశారు. అది ఐటీఐ మీద అప్లై చేశారు, ఇటు డిగ్రీ మీద, ఇంటర్మీడియట్ మీద కూడా అప్లై చేశారు. సో దానికి సంబంధించి మరలా అప్లై చేసే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది రైల్వే ఆర్ఆర్బి. ఎందుకు అంటే, పోస్టులు అనేది ఇంక్రీజ్ చేయటం వలన మరలా అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఐటీఐ చేస్తున్నారో వాళ్ళకి కూడా అప్లై చేసే అవకాశం అయితే ఉండొచ్చు. ఇంకా ఈ నోటిఫికేషన్లో వచ్చేసరికి ఎగ్జామ్ 10 to 14 సెప్టెంబర్ జరగాల్సిన ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయటం జరిగింది. బికాజ్ ఆఫ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన, సెంటర్స్ కరెక్ట్గా లేకపోవటం వలన, సెంటర్స్లో సిస్టమ్స్ ప్రాబ్లమ్స్ వలన, అన్ని సెంటర్స్ కాకుండా కొన్ని సెంటర్స్ ప్రాబ్లం అవటం వలన ఫస్ట్ చేంజెస్ చేశారు. కానీ చేంజెస్ చేసేటప్పుడు కనెక్షన్స్ కరెక్ట్గా లేకపోవటం, సర్వర్స్ సరిగ్గా లేకపోవటం వలన ఓవరాల్గా టోటల్ ఆల్ ఇండియా మొత్తం కూడా ఒకేసారి కండక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఓవరాల్గా క్యాన్సిల్ చేయటం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్, మీకైతే ప్రీవియస్గా ఏదైతే సెంటర్స్ వచ్చినాయో ఆ సెంటర్స్ అయితే 99% రావు. సెంటర్స్ అయితే మారుతాయి. ఇన్ కేస్ ఒక్కోసారి మనకి విశాఖపట్నం లేదా హైదరాబాద్, విజయవాడ వేరు వేరు సెంటర్స్ పెట్టుంటారు. అవి కూడా చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈసారి వైజాగ్ వచ్చిన వాళ్ళకి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ వైజాగ్ పెట్టినా మీకు విజయవాడ రావచ్చు, సెకండ్ ప్రిఫరెన్స్ రావచ్చు, లేదంటే థర్డ్ ప్రిఫరెన్స్దైనా రావచ్చు. మీకు ఫస్ట్ ప్రిఫరెన్సే వస్తుంది అని గ్యారంటీ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్స్, అడ్మిట్ కార్డ్స్ మనకి యాజ్ యూజువల్గా లాస్ట్ టైం ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా ఎగ్జామ్ అయితే హాల్ టికెట్స్ అయితే వస్తాయి. కాకపోతే సెంటర్స్ అయితే రావు. సెంటర్స్ మీకు ఎలా వస్తాయంటే 72 hours బిఫోర్ వస్తాయి. లాస్ట్ టైం ఎలా వచ్చినాయి అలాగే. కానీ దీనికి ఎగ్జామ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే, October 1st లేదా October 2nd మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి మ్యాక్సిమం రావచ్చు. ఇంకా ఎగ్జామ్స్ అయితే October 6th నుంచి 12th లేదా 14th ఈ మధ్యలో ఎగ్జామ్స్ అనేది ఉండొచ్చు. నేను లాస్ట్ టైం మీకు అది చెప్పాను, నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్పానంటే అది మ్యాక్సిమం ఉంటుంది. లాస్ట్ టైం కూడా సేమ్ చెప్పాను, అంటే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఉంటాయి అని. సేమ్ అదే విధంగా వచ్చినాయి. ఇప్పుడు కూడా సేమ్ నేను అదే చెప్తున్నా. అక్టోబర్ ఫస్ట్ వీక్ ఎండింగ్ లేదా సెకండ్ వీక్ స్టార్టింగ్ ఈ మధ్యలోనే మీకు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో మీకు ఎన్ని రోజులు లేదు. లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయ్యారో, అంటే చదువుదాం అనుకొని చదవలేకపోయారో, ఒక 20 days టైం అయితే ఉంది. ఆ 20 days మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. సో నేను నిజంగా చెప్తున్నా, ఈసారి అయితే మాత్రం ఎవరైతే పర్ఫెక్ట్గా చదువుతారో వాళ్ళకైతే జాబ్ 100% వస్తుంది. లాస్ట్ టైం లాగా మొత్తం ఫ్రాడ్ అయితే అవ్వదు. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది, ఎందుకంటే లాస్ట్ 2 times ఏ విధంగా జరిగిందో ఇండియా మొత్తం అందరికీ తెలుసు.
కానీ ఈసారి అది రిపీట్ అవ్వదు అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మన వైజాగ్ నుంచి అయినా ముంబై నుంచి అయినా సరే టోటల్ యూనియన్స్ అన్నీ కూడా దీనికి అపోజ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి లెటర్స్ పెట్టడం జరిగింది. ఫెయిర్గా కండక్ట్ చేయాలి లేదా ఆఫ్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కూడా ప్రపోజల్స్ పెట్టారు. సో వాళ్ళ నిర్ణయం మేరకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కొంచెం స్ట్రిక్ట్గా కండక్ట్ చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి. సో ప్రజెంట్ అయితే మాత్రం అంత పాజిటివ్గా ఉంది. సో మీరైతే బాగా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మీరు మ్యాక్సిమం ఎలాగా నెగిటివ్ మార్క్స్ ఉండదు కాబట్టి 100 మార్క్స్ కూడా ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఇందులో అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్ టోటల్ ఈక్వల్ వెయిటేజెస్ ఉంటాయి. మీ టైం మేనేజ్మెంట్ చూసుకోండి. ఎందుకంటే అర్థమెటిక్ లేకపోతే రీజనింగ్ ఒకే సెక్షన్లో ఉండిపోతే రిమైనింగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక టైం తీసుకోండి, టైం మేనేజ్మెంట్ చేసుకోండి. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇంత టైం, ఒక 30 మినిట్స్ అలా టైం తీసుకోండి, లేదంటే 25 మినిట్స్ టైం తీసుకోండి. మనకేంటి అంటే చాలామంది తెలుగు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఆర్ సౌత్ ఇండియన్ క్యాండిడేట్స్ మనం ఎప్పుడు కూడా అర్థమెటిక్, రీజనింగ్లో ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేస్తారు మ్యాక్సిమం అందరూ కూడా. జీకేలో మోడరేట్ లేదా యావరేజ్గా ఉంటారు. ఇంగ్లీష్ వచ్చేసరికి పూర్తి డల్లో ఉంటారు. అందువల్లనే మన సౌత్ ఇండియాలో ఎస్ఎస్సి జాబ్స్ కూడా ఓన్లీ 2% అయితే వస్తున్నాయి. రీసెంట్ సర్వేలో కూడా ఎస్ఎస్సి సంబంధించి ఓన్లీ 2% జాబ్స్ మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి జాబ్స్ వస్తున్నాయి. దానికి మిగతా అంతా కూడా నార్త్ వాళ్ళకే వస్తున్నాయి. ఆ సర్వే మీరు రిపోర్ట్ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. సపోజ్ మీకు ఎస్ఎస్సి జీడీ అయినా, సిహెచ్ఎస్ఎల్ అయినా, ఎంటీఎస్ అయినా అంటే 100 జాబుల్లో 2కి మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి. సో దీని శాతం పెరగాలి అంటే మనం ఇంగ్లీష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎస్ఎస్సి రీసెంట్ సర్వే మన ఆంధ్రప్రదేశ్ అయితే 1%, తెలంగాణ 1%. 1000 పోస్టులు ఉంటే 10 మందికి మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఆ విధంగా ప్రజెంట్ నడుస్తుంది. సో దానికి ఏంటి అంటే మనం ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. ఈ ఛానల్ మెయిన్ నేను పెట్టడానికి ఉద్దేశం ఏంటి అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ నేను క్రియేట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ గైడ్లైన్స్ సరిగ్గా లేని వాళ్ళకి ఎలా అప్లై చేయాలో తెలియదు, ఏ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నాయో తెలియదు అనే ఉద్దేశంతో, తెలుసుకోవాలి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ క్రియేట్ చేశాం. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఇన్సెట్ సంబంధించి చాలా ఫ్రాడ్స్ జరిగాయి ఇంతకుముందు 2 నోటిఫికేషన్స్కి కూడా. సో ఈసారి అయితే జరగవు అని అనుకుంటున్నా. ప్రిపేర్ అయితే అవ్వండి. ఫైర్మ్యాన్కైనా, ఎంటీఎస్కైనా. మీకు చాలామంది డౌట్ ఏంటంటే రివైజ్డ్ వేకెన్సీస్, ఛార్జ్మెన్ ఏమైనా పోస్టులు పెంచుతారా, టీఎంఎం పోస్టులు పెంచుతారా అని. మ్యాక్సిమం పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. సో రివైజ్డ్ రిజల్ట్స్ కూడా 2023ది రిజల్ట్స్ కూడా ప్రజెంట్ ఆగడానికి కారణం ఏంటి అంటే టోటల్ మొత్తం రిజల్ట్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేస్తున్నారు. ఆ యొక్క సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. వేరే సెంటర్స్కి ఇస్తున్నారు. ఇవన్నీ మారుతున్నాయి. సో స్కెనారియో మొత్తం మారుతుంది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతారో, ఎవరైతే పర్ఫెక్ట్గా చదువుతారో, జెన్యూన్ పర్సన్స్ ఈసారి మన ఇండియన్ నేవీలోకి ఎంటర్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.